ప్రయాగ, ప్రయాగ్రాజ్, ప్రయాగ తీర్థరాజం. దీనిని పురాణాల్లో కూడా ప్రయాగ అనే అన్నారు. ప్రస్తుతం ఈ పట్టణం పేరు అలహాబాద్. ఇక్కడ 2 మహానదులు మన కళ్ల ముందే కలిసి ప్రవహించడం చూస్తాం. గంగా యమునల సంగమ స్థలి ఈ పవిత్ర ప్రదేశం. ఈ క్షేత్రాన్ని గురించిన కొన్ని ప్రత్యేకతలు, స్థల పురాణాన్ని వింటే ఈ ప్రయాగ క్షేత్రాన్ని శివుడు ఎంతో ప్రత్యేక శ్రద్ధతో నిర్మించాడా అనిపిస్తుంది. అంతేకాదు, పవిత్ర గంగానది, యమునా నదులు తమ దోసిలలో ఈ క్షేత్రాన్ని పొదివి పట్టుకుని కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉత్తరంగా గంగానది ప్రవహిస్తుంది. దక్షిణం వైపు నుండి యమున వచ్చి కలుస్తుంది. ఇక్కడే సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గంగా, యమున, సరస్వతి ఈ 3 పవిత్ర నదుల కలయిక కనుకనే ఇది త్రివేణి సంగమం. ఈ ప్రయాగ ఓ తీర్థరాజం, అంటే అన్ని తీర్థాలకు రాజు అని. దేశంలోని 7 ప్రముఖ తీర్థ స్థలాలైన కాశీ, కంచి, హరిద్వార్, అయోధ్య, ద్వారక, మధుర, ఉజ్జయినిలో ఇది రాజు వంటిదని అక్కడి ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గంగా, యమున నదీ ప్రవాహం మొత్తం ప్రయాగను 3 భాగాలుగా విభజించింది. ఈ 3ంటిని అగ్నిస్వరూపంగా యజ్ఞదేవిగా భావిస్తారు. గంగా, యమున మధ్య భాగాన్ని ప్రత్యగ్ని అంటారు. గంగ తర్వాతి భాగాన్ని అవామి అగ్ని అంటారు. ఇది ప్రతిష్టాన్పూర్ ప్రాంతం. యమున తర్వాత ఉన్న ప్రదేశాన్ని దక్షిణాగ్ని అంటారు. ఈ 3 అగ్ని ప్రదేశాలలో ఒక్కో రోజు నిద్ర చేయటం వల్ల యజ్ఞఫలం లభిస్తుందని అగ్ని పురాణంలో ఉంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే కాని త్రివేణి సంగమస్థలి సందర్శనంలోని అలౌకిక ఆధ్యాత్మిక ఆనందం అనుభవంలోకి రాదు. ఇక్కడి సూర్యోదయం చూడటం జీవితంలో మరువలేని అనుభూతి. సూర్య భగవానుడి లేత కిరణాలను నేరుగా త్రివేణి సంగమంపై వెదజల్లుతున్నట్లుగా ఉంటుంది. తీర్థరాజమైన ప్రయాగలో ప్రతిరోజు ప్రాతకాలంలో ఋషులు, సాధువులు స్నానం చేయడానికి దిగుతారు. ఈ తీర్థంలో స్నాన విధులను ఆచరించడానికి దేశం నలుమూలల ఉన్న సాధువులు, సంతులు, ఆశ్రమ పీఠాధిపతులు, అఘోరాలు అందరూ తండోపతండాలుగా ఒక వెల్లువగా వస్తారు. వాహనాలను రథాలుగా మలిచి తమ సహచర సాధువులు, సంతులతో ఊరేగింపుగా పరమ ఉత్సాహంగా తరలివస్తారు. ఏనుగులు, గుర్రాలను అధిరోహించి రకరకాల విన్యాసాలతో, ఆధ్యాత్మిక నినాదాలతో గంగ తరంగాల వలె ప్రవహిస్తారు. అనేక స్వరూపాలతో వివిధ సందేశాలను వ్యాప్తి చేస్తూ ప్రత్యేక ఆహార్యాలతో అలంకరించుకున్న బాబాలు కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తున్నారు.
ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసి ఈ తీర్థరాజాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతుంది. అలహాబాద్ పట్టణ సరిహద్దులన్నీ అనేక వందల గుడారాలను ఆధునిక హంగులు ఏర్పాట్లతో నిర్మిస్తుంది. గంగా తీరమంతా పెను సంబరం జరిగే వేదికలా ఒక ఆధ్యాత్మిక నగరినే నిర్మిస్తుంది. ఎన్నడూ చూచి ఎరుగనంతటి అందచందాలతో, ఆధ్యాత్మిక చిహ్నాలతో మెరుగులు దిద్దుతుంది. ఆధునికత తీసుకొచ్చిన సాంకేతిక అభివృద్ధితో చార్ధామ్ మందిరాలను, దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల నమూనాలతో ఒక పవిత్ర పార్కునే ఈ నేలపై పరిచింది. ఆ పార్కులో కృత్రిమ నదీ ప్రవాహాలను, సెలయేర్ల ఏర్పాటుతో నీటి ప్రవాహాలను నిర్మించింది. అలహాబాద్కి దూరాల్లో ఉన్న క్షేత్రాలను, దేవస్థానాల గోపురాలను, ఆలయ రిప్లికాలను ఆవిష్కరించింది. శివుని వాహనమైన నంది ఆకృతిని భారీ విగ్రహంగా ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రయాగ క్షేత్ర ఆవిర్భావానికి ముఖ్య కారణమైన సాగరమథన ఘట్టాన్ని ఒక విగ్రహ సముదాయంగా ఒకచోట ఏర్పాటు చేశారు. మహాకుంభమేళా పురాణగాథతో మిళితమైన తీర్థస్థలాలు, శైవ క్షేత్రాల నమూనా దేవాలయాలను అపురూప కళా సౌధాలుగా ఏర్పాటు చేశారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర మందిరం, ఓంకారేశ్వరంలోని ఓంకారేశ్వర మందిరం, కేదార్నాథ్ మహాక్షేత్ర కేదార్నాథ దేవస్థానాన్ని ఇక్కడ ఏర్పరిచి కుంభమేళా యాత్రికులకు మనోల్లాసాన్ని కలిగిస్తున్నారు. సృష్టికర్త బ్రహ్మదేవుని భారీ విగ్రహాన్ని కూడా నయన మనోహరంగా నిర్మించారు. ఇదే ప్రాంగణంలో గ్రిష్ణేశ్వర్, షోర్ మందిర్, భీమశంకర జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. శివ ఉద్యానవనమంతటా శివుని త్రిశూలాలను పలుచోట్ల అలంకరించి శివమయం చేశారు. త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రతి 12 సంవత్సరాలకొక్కసారి పుష్కరోత్సవం జరుగుతోంది. దీనినే కుంభమేళా అంటారు. మేళా గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు సముద్రాన్ని మధించినప్పుడు అమృతం వెలువడుతుంది. ఆ సమయంలో దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దానవుల చేతికి అమృతం దొరకకుండా గరుత్మంతుడు అమృత భాండంతో ఇటువైపుగా పయనిస్తూ 4 చోట్ల ఆగాడని, ప్రతి చోట దానవులతో యుద్ధం జరిగే సమయంలో అమృతమిక్కడ కొంచెం ఒలికి ఈ 4 ప్రదేశాలు అమరమయ్యాయని అంటారు. ఆ 4 ప్రదేశాలే నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలహాబాద్.
అమృత భాండం నుంచి వెలువడింది కనుక ఇక్కడ జరిగే మేళాని కుంభమేళా అంటారు. గరుత్మంతుడు దానవులతో 12 రోజుల పాటు యుద్ధం చేశాడని, ఆ 12 రోజులు కలియుగంలో 12 సంవత్సరాలుగా భావించి కుంభమేళా జరుపుతారు. ఈ మేళా జరగడానికి సూర్యుని గతివిధులతో ముఖ్య సంబంధం ఉంది. గరుత్మంతునికి దానవులకు యుద్ధం జరిగినప్పుడు సూర్యుడు, చంద్రుడు, శని, బృహస్పతి అమృత భాండాన్ని రక్షించారట. చంద్రుడు అమృతం వలకకుండా కాపాడాడు. సూర్యుడు అమృత భాండం మునగకుండా కాపాడాడు. బృహస్పతి అమృతాన్ని రక్షించాడు. గరుత్మంతుడు అమృతాన్ని దేవలోకానికి తీసుకెళ్లినప్పుడు శని రక్షకుడుగా ఉన్నాడు. అందుకే ఈ 4 రాసుల కలయిక వల్ల కుంభమేళా జరుగుతుంది. తీర్థస్థలి మహిమ, ప్రకృతి రమణీయత రెండూ కలిసి దేశంలో నలుమూలలా ఉన్న భక్తులను ఇక్కడికి ఆకర్షిస్తున్నాయి. ప్రతి పౌర్ణమికి, ప్రత్యేకించి కార్తీక పౌర్ణమికి మాఘమేళ, కుంభమేళ, అర్ధకుంభమేళ, మహాకుంభమేళాలకు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ. దాదాపు ఒక నగరం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ సంగమ స్థలంలో నివాసముందా అనిపిస్తుంది. తీర్థరాజం ప్రయాగలో ప్రాతకాల స్నానమాచరించి దేవీ దేవతల దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా పరమపూజ్యం, అతి పవిత్రము అయిన అక్షయ వృక్షాన్ని దర్శించుకుంటారు. ఈ అక్షయ వృక్షం రేణుకాదేవి పాదపద్మాలకు ప్రతిరూపమని సంతు తులసీదాస్ రాశారు. ఈ అక్షయ వృక్షం స్పర్శించినంతనే మనుషులు పులకించిపోతారు. త్రివేణి సంగమస్థలిలో ఒకప్పుడు అక్షయ వృక్షం పూర్తిగా ఉండేది. కాని ప్రస్తుతం మొదలు మాత్రమే ఉంది. ప్రయాగలోని ఈ అక్షయ వృక్షం దర్శనం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దర్శన పుణ్యం, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు, ధనకనక వస్తు వాహనాలు చేకూరుతాయని ప్రతీతి. ఈ అక్షయ వృక్ష దర్శనానికి స్వయంగా శ్రీరామచంద్రుడు వచ్చి స్నానమాచరించి పిండ ప్రదానం కావించాడని అంటారు. ఈ అక్షయ వృక్ష ఛాయలోనే పాతాళపురి మందిరం నిర్మితమై ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ పాతాళ మందిరం దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా యముడి దర్శనం చేసుకుంటారు. దండపాని, భైరవుడు, ప్రయాగరాజేశ్వరి, మహాలక్ష్మి, గంగామాత, మృత్యుంజయుడు, సూర్యదేవుడు, సరస్వతీదేవి, జాంబవంతుడు ఇలా ఎంతో మంది దేవీ దేవతలు ఇక్కడ కొలువైయున్నారు. ప్రయాగ తీర్థం గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడి హనుమాన్ మందిరం గురించి ప్రస్తావన కూడా తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడి ఆంజనేయస్వామి విగ్రహం గుంటలో పవలించినట్లుంటుంది. ఇలాంటి మూర్తి మరెక్కడా ఉండదు. వీర హనుమాన్ దర్శనంతో సర్వ భయాలు తొలగి రాక్షస పీడ వదులుతుందని భక్తుల నమ్మకం. శంకర విమాన మంటపం పేరులోనూ నిర్మాణ శైలిలోనూ ద్రవిడ కళా ప్రభావం కనిపిస్తుంది. 130 అడుగుల ఎత్తునున్న ఈ విమాన మంటపం 4 అంతస్తులుగా నిర్మితమైంది. ఇక్కడ గంగ ఒడ్డున బాంధరోడ్డులో మాధవుడు, శనీశ్వరుడు, భరద్వాజుడు, అక్షయ వృక్షం, బలదేవుడితో కలిసి వాసుకీనాథుడు కూడా వెలిశారు.
ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులు వాసుకీ నాగ్రాజ్ దర్శనం తప్పకుండా చేసుకుంటారు. పురాణాలలో వాసుకీనాగ్ని కశ్యప మహాముని పుత్రునిగా వర్ణించారు. హరిద్వారలోని శివాలిక్ పర్వతాలలో మానసా దేవీమాత కొలువై ఉన్నది. మానసాదేవిని మాత్రం ఇతని సహోదరిగా చెప్పారు. కశ్యపమునిని నాగులమునిగా, వాసుకిని నాగుల రాజుగా చెబుతారు. అందుకే వాసుకిని నాగరాజ్ వాసుకీదేవ్ అంటారు. దేవదానవుల సముద్ర మదనానికి మందర పర్వతాన్ని సముద్రంలో చిలుకుటకు నాగరాజైన వాసుకుని తాడుగా రమ్మని దేవతలు కోరారు. ఆ సముద్ర మదనంతోనే దేవతలకి అమరత్వం సిద్ధించింది. అందువల్ల దేవతలు నాగరాజు మహత్యాన్ని ఎల్లవేళలా కొనియాడతారు. సివిల్ లైన్స్లోని హనుమాన్ మందిరం. ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం ఎడమ భుజంపై సంజీవని పర్వతం ఉంటుంది. ఈ మందిరంలోనే హనుమంతునితో పాటు సీతారాముల విగ్రహాలు కూడా స్థాపించబడి ఉన్నాయి. ఇక్కడి దుర్గాస్థాన్లో దుర్గాదేవి కొలువై ఉంది. ఈ మందిరంలోనే అద్వితీయమైన 10 శివలింగాలు దర్శనమిస్తాయి. ఇదే ప్రయాగలో ఉన్న మరో దేవి మందిరం అలోపీ దేవి మందిరం. ఈ దేవి భగవతీదేవి రూపం. అలోపీదేవి మందిరం శక్తిపీఠం. ఈమెనే ఇక్కడ అలోపీ శంకరి, లలితాదేవి అని కూడా పిలుస్తారు. తారాగంజ్కి కొద్ది దూరంలో ఉంది ఈ మందిరం. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెట్టి కూతురు సతీదేవిని, అల్లుడు శివుణ్ణి పిలవకుండా యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. పుట్టింటి మమకారంతో శివుడు వద్దంటున్నా వినకుండా వెళ్లిన సతీదేవికి భంగపాటు జరిగింది. అది భరించలేక అగ్నిగుండంలోకి దూకి సతీదేవి ప్రాణత్యాగం చేసింది. శివుడు కాలరుద్రుడై దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి మృతురాలైన సతీదేవిని తీసుకుని శోక పరితప్తుడై తిరగటం వల్ల ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. విష్ణువు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు సతీదేవి దేహం 52 శకలాలుగా ఛేదించబడింది. అవే 52 శక్తిపీఠాలు. అందులో ఒకటి ఈ అలోపీ శక్తిపీఠం. ఈ అలోపీదేవి ఒక అడవిలో వెలిసింది. అక్కడే శివుడు కూడా వెలిశాడు. ఈ మందిరంలో దేవికి ప్రతిమ లేదు. ఇక్కడ ఎక్కువగా స్త్రీలు దేవిని కొలుస్తారు. ఊయల తాకి పూజలు నిర్వహించి పవిత్రులవుతారు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత. ఇక్కడ పూజలు చేస్తే నూతన వధూవరులకు కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ప్రయాగలోని ఈ లలితామాత దర్శనం చేత అన్ని పాపాలు నివారణయ్యి కోరికలు నెరవేరుతాయి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. వనవాసకాలంలో శ్రీరాముడు సర్వప్రథమంగా దర్శించుకున్న మందిరం భరద్వాజ ముని మందిరం. ప్రయాగలోని కన్వల్గంజ్ ప్రాంతంలో ఉంది. ఇది ప్రయాగలోని 7 తీర్థస్థలాలలో ఒకటిగా కొనియాడబడుతోంది. భరద్వజుని విగ్రహంతో పాటే శివలింగం కూడా ప్రతిష్ఠితమై ఉంది. ఆ శివలింగానికి కూడా పూజాధికాలు నిర్వహిస్తారు. భరద్వాజుని ఆలయంతో పాటు ఇక్కడ భరద్వాజుని గురువు యజ్ఞవాల్క్యముని మందిరం కూడా నిర్మించబడి ఉంది.
భరద్వాజ ముని మందిరం కొంత భాగం భూమి లోపల నిర్మించబడింది. ఇందులో దేవీ దేవతల విగ్రహాలున్నాయి. ఈ విగ్రహాల దర్శనం చేతనే రుణ విముక్తి, పాప విముక్తి జరుగుతుందని అంటారు. ఈ భూతల మందిరంలోనే సతీ అనసూయ, ఋషి అగ్ని, కాత్యాయనిమాత, దుర్గామాత, కళ్యాణిమాత, ఇంకొంచెం ముందుకు వెళ్తే గణేశ్ సహిత శివపార్వతులు దర్శనమిస్తారు. ఇక్కడే ఉన్న శివమందిరం ప్రయాగలోని పరమ పూజ్య శివమందిరం. త్రిశూలధారి అయిన శివుడు ఇక్కడ దర్శనమిస్తాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతి. ఈ ఆలయం పైన ఉన్న త్రిశూలం ప్రతి 15 రోజులకొకసారి దిశ మారుస్తుంది. తనకు తానుగా తిరుగుతుంది. దీనిని శివ మహత్యంగా చెబుతారు. పురాణాలలో ఈ ఆలయాన్ని కోటి తీర్థంగా వర్ణించారు. కమలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకం. సంగమ స్నానం పవిత్రమైందిగా భావిస్తారు. అందుకే భక్తులు ముందుగా ఇక్కడకు వచ్చి డేరాలు వేసుకుని ఉండి ముహూర్త సమయానికి సంగమ స్నానం చేస్తారు. ఇలా భక్తులు ఇక్కడ నివాసం ఉండటాన్ని కల్పవాసం అంటారు. దూర ప్రాంతాల నుంచి కల్పవాసం కోసం వేసే గుడారాలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఈ సంగమ స్థలిలోనే జరిగే మరో అత్యద్భుత క్రతువు గంగాహారతి. సర్వాలంకారాలతో శోభిల్లే వేదిక వంటి దానిపై నిలబడి పెద్ద పెద్ద హారతులతో గంగామాతకు హారతి ఇచ్చే సన్నివేశం వర్ణించలేనంత అద్భుతంగా సాగుతుంది. ఈ హారతి సుందర ఆధ్యాత్మిక సన్నివేశాన్ని చూసేందుకే దేశ విదేశాల నుంచి తీర్థయాత్రికులు తరలివస్తారు. పరమ పవిత్రమైన జలదేవతా హారతిని కనులకద్దుకొని సంతృప్తానంద భరితులై తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తారు.